అది కూడా ఒక సేవ కింద. నాది సేవా భావంతో చదువుబాటు లేదు అంటే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చున్నాడు. ఆ ఒక్కటే కాదు, చాలా మందికి ఇచ్చున్నాడు. అతని ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చారు, అట్లా ఎంతో మందికి ఇచ్చున్నాడు. అది అతను జరుగుబాటు లేదు, పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది. ఒక మనిషి శ్రీకాకుళం వాడు జరుగుబాటు లేదు, సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు. ఆయనకి జరుగుబాటు, సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయంటే దేవుడి ముందు వచ్చి చెప్పాలంటే ఎవరైనా నేను చెప్పేది సత్యమా కాదు, ఊరికే ఏదో ఒకటి వేయడం కాదు. ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చింటారు నాకు జరుగుబాటు లేదంటే ఈరోజు కూడా చేస్తున్నాను చాలా మందికి. అది చెప్పే కాదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడు నాకే కదా, చెప్పినా నాకేం లేదు దాని తర్వాత ఏమవుతుంది, మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి. ఈ రోజు దాన్ని ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పారంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెప్పించేవాడు. అది అతనికి తెలుసు, ఎవరెవరికి ఇచ్చాను, ఎవరికి ఇమ్మన్నారో తెలుసు. అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే సేవాభావంతో చేసిన వాళ్ళు నేను ప్రతిదీ కూడా ఈ రోజు కట్ట చేస్తున్నాను. సో కొన్ని సేవ చేసి కూడా తప్పులు అవుతున్నాయి, అనవసరంగా వనరు పడుతున్నాయి. మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు సేవతో కూడా తిరిగి ఉన్నాం. మనం చేసే మంచి పనిలో సరే దానికి దేవుడిగా వదిలేసాము, అది దేవుడికి తెలుసు. మనం ఏం చేసాము, మనం ఎంత చేసాము, ఎంతమంది చేసాము, దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం.